హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ న్యాచురల్ గార్డెనింగ్ వ్లాగ్స్. నేను సునీత. ఈరోజు నాకు చాలా ఆనందకరమైన రోజు. అదేంటంటే నేను ఛానల్ పెట్టి కరెక్ట్గా జూన్ 16th రోజు స్టార్ట్ చేశానండి. అది కూడా అనుకోకుండా స్టార్ట్ చేశాను. నేను ఎందుకు చేశాను, ఎలా చేశాను అనేది నేను ఒక వీడియో సపరేట్గా చేస్తానండి. ప్రస్తుతం మటుకు నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుంటాను. నేను చూపిస్తున్న పువ్వులు కానీ, చిన్న చిన్న హార్వెస్ట్లు కానీ, చిన్న చిన్న సంతోషాలు, ఆనందాలు కానీ చూస్తూ నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చినందుకు, ఒక సంవత్సరం నుంచి అయితే నేనైతే నన్ను భరిస్తున్నందుకు, నా వీడియోస్ నచ్చుతున్నాయనే అనుకుంటున్నానండి. ఎందుకంటే మన ఫాలోవర్స్ కూడా 5000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయారండి. యాక్చువల్గా ఇది 4 డేస్ బ్యాకే 5000 రీచ్ అయ్యారండి. కాకపోతే నేను ఫామ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చేసరికి నాకు కుదరలేదు మీతో ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి. ఈరోజు అంటే ఇంకా 4 డేస్లోనే మన యూట్యూబ్ యానివర్సరీ ఉంది కాబట్టి ఆ రోజు చెప్దామనేసి నేను సపరేట్గా ఈ వీడియో చేస్తున్నాను. నేను సరైన దారే ఎంచుకున్నానని నేను అనుకుంటున్నానండి. అదేంటంటే ఫార్మింగ్ అంటే ఒక ఫామ్ తీసుకొని ఫార్మింగ్ చేయడం కాదండి. మిద్దెతోటే కావచ్చు, ఒక చిన్న చిన్న పాట్లో హార్వెస్ట్లే కావచ్చు, ఇలా పూలతోటే కావచ్చు. చూడండి ఎంత అందంగా ఉంటాయో. రాధా మనోహర 10 months బ్యాక్ పెట్టాము. చూడండి ఎంత అందంగా అల్లుకుపోయి ఇంటి ముందు చాలా బాగుంది కదండి. ఇది ఫామ్లో అండి. ఇలాంటి చిన్న చిన్న హార్వెస్ట్లు హ్యాపీనెస్ చూసుకుంటుంటే చూడండి, కాటన్ కూడా మన తోటలో పండిస్తున్నానండి. నేను ఇప్పుడు దీపారాజన చేసేటప్పుడు ఈ కాటన్ తోటే, మన ఫామ్లో పండిన కాటన్ తోటే నేనైతే ఇంట్లో దీపారాజన చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న సంతోషాలు అనమాట. పెద్దవి అవసరం లేదు. మనము ఆడవాళ్ళము మ్యాక్సిమం చిన్న చిన్న సంతోషాలే, చిన్న చిన్న కోరికలతోటే ఉంటామని నేను నా పర్సనల్గా ఫీల్ అవుతుంటానండి. చిన్న చిన్న ఆనందాలు కొంచెం ఒక గుప్పెడు వచ్చింది, అది మనకి మ్యాక్సిమం 15 to 20 days వస్తుంది. మళ్ళీ ఈలోపు మనకి ఫామ్కి వెళ్ళినప్పుడు వస్తుంది అనమాట. అలా చిన్న చిన్న సంతోషాలు. చూడండి, ఇది చెమ్మకాయ. ఫస్ట్ మనం హార్వెస్ట్లో చాలా చెమ్మకాయలు తీసామండి. దానికి విత్తనాలు తీసాను అనమాట. ఒక్కటే ఉంచాను, అది ఒక్కదానికి 2 వచ్చాయి అనమాట. అది నేను మళ్ళీ వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇదేంటంటే ఫామ్లో నేను చేసిన పని ఏంటంటే, వెళ్ళగానే ఫస్ట్ నేను ఈ మొక్కంతా గుబురుగా అయిపోయి, ఆకులు ఇలా పేల్ ఎల్లో కలర్లో అయిపోయి కొన్ని చీడబట్టి అలా ఉన్నాయన్నమాట. వీటికి పూర్తిగా స్టార్ట్ అవుతుంది. అంటే నేను అన్సీజన్లో పెట్టాను. నాకు అప్పుడు ఏ విత్తనాలు ఉంటే అలా పడిపోయి వచ్చినాయి అని నేను తీసేయకుండా అలా పెట్టేశాను కాబట్టి ఇలా గుబురుగా వచ్చేసి, నేను 2 months అయిందన్నమాట వెళ్ళేసి. 1 month 20 days అయిపోతుంది ఫామ్కి వెళ్ళి. ఇలా ఫుల్ గుబురుగా ఈ వర్షానికి చాలా అసలు గుబురు వచ్చేసింది అనమాట. ఇంకా కింద మ్యాక్సిమం మనము ఎప్పుడు కూడా మొక్కలకి కింద పక్క రూట్స్కి ఏరియేషన్ ఉండాలి కాబట్టి కింద ఆకులన్నీ తీసేసి మొత్తం పైకి సెట్ చేస్తున్నాం అనమాట. చూడండి, ఇలా సెట్ చేశాను. ఆ రోజు మధ్యాహ్నం 4 o'clock వెళ్ళాము. సాయంత్రం ఈ వర్క్ అయితే చేసాము. ఇది 1.5 hour పట్టిందండి. నెక్స్ట్ నాకు ఫామ్కి వెళ్తే ఆ రోజు సాయంత్రం కంపల్సరీ పూలు కోసుకొని అల్లుకొని పెట్టుకోవాలనేది నా ప్రతిసారి చేస్తుంటానన్నమాట. ఇలా సన్నజాజులు, వీరజాజులు. ఈ పని అయిపోయింది కదండి. 5:30 6కి అయిపోయింది. ఆ చుక్కుడు చెట్టు తీగలు అవన్నీ కట్టేసరికి ఆ తర్వాత నేను పూలు కోసుకొని, చూడండి చీకటి అయిపోతూ ఉంది. అందుకనే ఫాస్ట్గా మన సన్నజాజు మొక్కలు, సన్నజాజి, వీరజాజి అల్లుకొని పెట్టుకున్నాను అనమాట. అది చిన్న చిన్న సంతోషాలంటే అలా అనమాట. మన చేత్తో మనం పండించుకుంటూ, మన తోటలోవి మన ఫ్రెష్. నేను ఈరోజు అండి ఫామ్కి వెళ్ళినప్పుడు గులాబీ తోటకి మందులు కొడుతున్నారండి. అసలు చాలా బాధేసింది. ఎందుకంటే ఆ మందులు కొట్టుకుంటూ అబ్బా వాసన వస్తుంది అని అనుకుంటున్నారనమాట కొట్టేవాళ్ళు ఫామ్కి. అలా కొట్టకపోతే వాళ్ళకి కాపు రాకపోతే వాళ్ళకున్న 2 పిల్లలు చదివించుకోలేరు. అలాంటి సిచ్యువేషన్లో కొడుతున్నారండి. కానీ నేనైతే చెప్పడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళ బాధలు చెప్పేసరికి నేనే కూల్ అయిపోయాను అనమాట.
ఇంకా ఇది మన ఫామ్కి మన ఇంటి ముందు నుంచి తీస్తే వ్యూ అనమాట. ఇది పొద్దున్నే అనమాట. 7:40 అయినా కానీ చూడండి అసలు ఎండ రాకుండా ఎంత హ్యాపీగా ఉందో అసలు పూలతోటి. మన తోటలో కొన్ని ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి అనమాట చాలా వరకు. ఇది ఫాల్సా మొక్క అండి, ఫాల్సా ఫ్రూట్. వీటికి చూడండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో ఎల్లో కలర్లో. వీటికి బీస్ బాగా వస్తాయి అన్నమాట. కాకపోతే మాకు చుట్టూరు మొత్తము కెమికల్ ఫార్మింగ్సే ఉన్నాయండి, అందుకని మ్యాక్సిమం రావట్లేదు. ఇంకా నెక్స్ట్ ఇది మన మిద్దె తోటలో నుంచి తీసుకొని వెళ్ళిన ఈ మొక్క అండి. ఇది వాక్కాయ మొక్క. నెక్స్ట్ వీక్కి బాగా పింక్ కలర్ వచ్చాక తీసేయాలన్నమాట. అయితే అప్పుడు 7:30, 8 అయిపోయింది. అమ్మ పారిజాతం ఆకులు కషాయం చేసిందనమాట. ఇదిగోండి మా మేనకోడలు, తను కూడా తాగుతారంట రోజు. ప్రతిరోజు అమ్మ వాళ్ళు ఏ కషాయం తాగితే అలా పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే పెద్దగా అయ్యాక వాళ్ళు ఇంకా అలాంటి లైఫ్ స్టైల్లోకి అలవాటు అయిపోయారు అనుకోండి. ఇప్పుడు టీలు కాఫీలు అనేవి తాగకుండా ఉంటారనేది నా ఫీలింగ్. కానీ అందరూ వినరండి. కానీ చిన్నప్పటి నుంచి చెప్పుకున్నాం అనుకోండి, ఈ వయసు నుంచి, అప్పుడు కొంచెం పెద్ద అయ్యాక ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోతుంది అనమాట. ఇంక నెక్స్ట్ ఇవి చూడండి బూడిద గుమ్మడికాయలు ఎన్ని వచ్చాయో. వీటి కషాయం గురించి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు మీకు చూపించి చెప్తాను. ఇంకా మన ఈ హార్వెస్ట్లో హ్యాపీ హార్వెస్ట్ అంటే ఈసారి ఫస్ట్ హార్వెస్ట్ మన తోటలో. అంతకుముందు వచ్చింది కానీ ఒక కాయ, అది పాడైపోయి వచ్చింది అనమాట. వీటికి ఫంగస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే వీటికి స్ప్రేయింగ్స్ అవి ఎక్కువ కొట్టాలి కూడా. అయితే నేను 2 months నుంచి వెళ్ళలేకపోయాను కదా. అయితే ఒక కాయ అయితే పాడైపోయిందంట. ఇప్పుడు 2 రకాల్లో ఒక 7-7 కాయలు అయితే మనకి హార్వెస్టింగ్కి వచ్చాయి. అంటే కొంచెం దూరగా ఉన్న, అంటే కలరు మారడం స్టార్ట్ అయ్యాక తీసేసాను అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తానో లేదో అనేసి నేను అలా హార్వెస్ట్ చేసేసాను. బొప్పాయి కాయలు చూడండి, ఇదొక కలర్, ఇదొక టైపు, అదొక టైప్ అనమాట. 2 రకాలు ఉన్నాయి మన దగ్గర. వాటి తర్వాత నేను మునగాకు అండి. ప్రతిసారి నేను ఫామ్కి వెళ్తే మటుకు ఎక్కువ మునగాకు తెచ్చుకుంటాను. అమ్మ చేత్తో వేయించిన విత్తనాలతో పెరిగిన మొక్కలు అనమాట ఇవి. మీకు చాలాసార్లు చూస్తున్నారు హార్వెస్ట్లో కూడా. నేను ఇదంతా కూడా కాయల కోసం అయితే కాదు, కాయల కోసం మన ఇంటి వెనకాల వేశాను. ఇక్కడేమో అమ్మ వాళ్ళ ఇంటి రూమ్ పక్కకేమో ఆకు కోసం వేసాను అనమాట. వెళ్ళినప్పుడల్లా ఆకు కోసుకొని వస్తాను. ఈరోజు అయితే ఎక్కువే కోసాను, చాలా కోసాను. ఎందుకంటే ఇద్దామని ఇక్కడ మా ఇంటి దగ్గర మా బావగారు వాళ్ళకి ఎవరికన్నా ఇద్దాము ఒకరిద్దరికి అన్నట్టుగా ఎక్కువే కోసాను అనమాట. అయితే ఈసారి ఎక్కువ మల్టీ హార్వెస్ట్లు అయితే లేవు, కానీ ఉన్న హార్వెస్ట్లు అయితే ఎక్కువ వచ్చాయన్నమాట. ఇంక ఇది మన రేర్ వెరైటీ. అంతకుముందు ఒక 1.5 month బ్యాక్ కూడా చూపించానండి. 3 months నుంచి అయితే ఫుల్ క్రాప్ వస్తుంది. ఇదిగోండి కరెక్ట్ మన ఇంటి ముందు ఉంటుంది అనమాట. ఇది మన అద్దులో ఉన్నది మన మొక్కే అనమాట. ఇది మనం కొనకముందు ఎప్పుడో 10 years బ్యాక్ 15 years బ్యాక్ వేసిన మొక్క అనమాట. చూడండి ఎన్ని పడిపోయి కింద ఎలా రాలిపోతున్నాయో. అయితే ఈ గమ్ ఫ్రూట్ అంటారండి. దీని గురించి హెల్త్ బెనిఫిట్స్ అయితే నేనైతే చదివినాక చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎవరికైనా దొరికితే ఎక్కువని మరీ తినండి. నాకు అందట్లేదని పెద్ద పెద్ద సైజుల్లో ఎన్ని పైన ఉన్నాయనేసి అలా కుర్చీ వేసుకొని ఎక్కి హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఇట్లా చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆనందాలు అనమాట మనం కోరుకునేది. చూడండి ఎన్ని అయితే హార్వెస్ట్ చేసామో. ఇంకా చాలా బోల్డ్ అని ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. కానీ నేను నాకు కావాల్సిన వరకు కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. చూడండి ఈసారి అయితే మనకి అంటే 2 days బ్యాక్ అమ్మ మనకి బెండకాయలు దొండకాయలు అవి మన ఇంటికి పంపించారు కదా, అవి వీడియోలో చూపించాను. ఇవి ఈరోజు నేను చేసిన హార్వెస్ట్ అనమాట. ఈరోజు మన ఛానల్ పెట్టి 1 year అయిన సందర్భంగా నేను చేసిన హార్వెస్టు. అంతకుముందు నా ఫామ్ చూడండి, మనం స్టార్ట్ చేయకముందు ఎలా ఉందో ఫాము, అంటే మేము భూమి తీసుకున్నప్పుడు చూడండి ఎలా ఉందో. అలాంటి ప్లెయిన్ ల్యాండ్ని అందులో రూమ్లు కట్టుకొని మనం మొక్కలు వేసి, అది కూడా మేము స్టార్ట్ చేసింది 17th June అండి. కోయిన్సిడెన్స్ ఏమో కానీ 16th Juneకి ఛానల్ స్టార్ట్ చేశాను. మన మిద్దె తోటలో కాయలు పండ్లు ఒక 7 years ఫ్రూట్స్ వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను నార్మల్గా ఇంట్లో చూపిద్దాం అన్నట్టుగానే స్టార్ట్ చేశాను. 17th ఇది మనకి ఓకే అయిపోయి 17th June స్టార్ట్ చేసాము. అది కూడా రేపు దీని యానివర్సరీ కూడా, మన ఫామ్ యానివర్సరీ కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు ముందు ఎన్నో చూస్తారని చూడబోతున్నారని ఆశిస్తూ
ఈరోజు చేసిన ఫామ్లో హార్వెస్ట్ కొన్ని చిన్న చిన్న విషయాలు మీతో మాట్లాడుకుంటూ ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.